కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో 106 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘోరంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇదే మ్యాచ్లో పంత్ 25 బంతుల్లో 55 పరుగులు చేసి సత్తా చాటాడు. పంత్ వరుసగా 2 మ్యాచ్ల్లో అర్ధ సెంచరీలు సాధించడం శుభ పరిణామమనే చెప్పాలి. అయితే కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు జట్టు మొత్తానికి కేకేఆర్ మ్యాచ్ తర్వాత భారీ షాక్ తగిలిందే. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత సమయంలో తమ ఓవర్ల కోటా పూర్తి చేయనందున బీసీసీఐ భారీ జరిమానా విధించింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసింది. టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఏప్రిల్ 3న జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేటు మెయింటైన్ చేసింది. కావున ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు అతడి జట్టుకు కూడా జరిమానా విధిస్తున్నామని బీసీసీఐ పేర్కొంది. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ ఇదే తప్పు చేసింది. అది మొదటి తప్పిదం కావున అప్పుడు కెప్టెన్ రిషబ్ పంత్కు 12 లక్షల ఫైన్ వేశారు. అయితే ఐపీఎల్ ప్రవర్తన నియమావళి ప్రకారం రెండోసారి ఇదే తప్పు చేసినందున ఈసారి భారీ జరిమానా విధించారు. కెప్టెన్ పంత్కు 24 లక్షలు జరిమానా కాగా కేకేఆర్ తో మ్యాచ్లో ఆడిన తుది జట్టులోని ఢిల్లీ ఆటగాళ్లందరికీ ఇంపాక్ట్ ప్లేయర్ అభిషేక్ పోరెల్తో సహా ఒక్కొక్కరికి 6 లక్షల రూపాయలు జరిమానా విధించారు. ఓడిన బాధలో ఢిల్లీ జట్టుకు ఇది భారీ ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.